హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ యూనిట్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా రివ్యూ యూనిట్స్ రావడం స్టార్ట్ అయితే అయ్యాయి. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే సాధ్యమైంది. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ, ఎవరైతే నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేశారో. సో ఇవి బ్లిట్జుల్ వాళ్ళు పంపారు మనకు డైనమిక్ డ్రైవర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఈరోజు వీడియోలో నేను దీన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. అండ్ అదేవిధంగా నేను ఈ బ్లిట్జుల్ వాళ్ళని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేశాను. మా ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది. నేను ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. మీరేమన్నా మీ సైడ్ నుండి హెల్ప్ చేయగలుగుతారని అడిగాను. సో బ్లిట్జుల్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో 3 యూనిట్స్ని అయితే పంపిస్తాం మేము. సో సేమ్ 3 యూనిట్స్ని అయితే పంపిస్తాము. సో మీరు మీ సబ్స్క్రైబర్స్లో ముగ్గురికి అయితే ఇయర్ ఫోన్స్ని అయితే పంపిస్తామని చెప్పారు డైరెక్ట్గా వాళ్ళే. సో మీరు గివ్వేలో పార్టిసిపేట్ అవ్వాలంటే ఏం లేదు, చాలా సింపుల్. ఈ వీడియోని లైక్ చేయండి. సో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసి ఇయర్ ఫోన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోని అట్లీస్ట్ ఒక్కరితోనన్నా షేర్ చేయండి. మీ ఫ్రెండ్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్ అయినా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానివ్వండి, ఎలా అయినా షేర్ చేయండి. సో ఇవన్నీ చేస్తే మీ కమెంట్ అయితే వ్యాలిడ్ అవుతుంది. సో కింద కమెంట్స్ ఉంటాయి కదా, ఆ కమెంట్స్ నుండి 3 కమెంట్స్ అయితే నేను పిక్ చేస్తాను. ఆ 3 కమెంట్స్కి బ్లిట్జుల్ఫ్ నుండి ఇయర్ ఫోన్స్ అయితే వెళ్తాయి. ఫ్రెండ్స్, ఇది మనకు చైనా నుండి వచ్చింది. ప్యాకేజింగ్ చూసుకుంటే నార్మల్ కవర్ ప్యాకింగే ఉంది, మీరు చూడవచ్చు. సో మనం ప్యాకేజ్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే లోపల బాక్స్ ఉంది. BW-BTS2 అని చెప్పేసి దాని మోడల్ నెంబర్ ఉంది. మీద బ్లిట్జుల్ఫ్ అని రాస్తుంది. సో సైడ్స్కి అయితే ఏం లేదు, బ్యాక్ సైడ్ అండ్ స్పెక్స్ ఉన్నాయి. ఛార్జింగ్ టైం మనకు 1 hour to 2 hours మధ్యలో అవుతుంది. అండ్ బ్లూటూత్ రేంజ్ 10 meters, స్టాండ్ బై టైం 220 hours, అండ్ మ్యూజిక్ టైం మనకు 8 hours వరకు వస్తుంది. 110 mAh బ్యాటరీతో వస్తుంది. సో నేనైతే టెస్ట్ చేశాను, 7 hours to 8 hours వరకు అయితే వస్తుంది మనం కంటిన్యూస్గా మ్యూజిక్ని వింటే. సో మనము ప్యాకేజింగ్ని అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు యూజర్ మాన్యువల్ ఉంది. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది, మీరు చూడొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఉంది మనకైతే. అండ్ నెక్స్ట్ వారంటీ కార్డ్ ఉంది. సో ఇది మనకు 18 months వారంటీ. సో మీరు వారంటీని కూడా అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఒక కేసు ఉంది, ఒక పౌచ్ టైప్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి. సో ఇది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది ఇది పట్టుకుంటే మనకు, కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ ఫీల్ అయితే. సో దీన్ని జిప్ ఉంది మనకు, జిప్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అండ్ మీద మనకైతే మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది. ఫస్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇవి మనకు 2 pairs ఆఫ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. అండ్ ఒక హుక్ కూడా ఉంది, మనం వైర్ సైజ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ మీద కూడా బ్లిట్జుల్ఫ్ బ్రాండింగ్ అయితే వచ్చింది డిస్క్ డిజైన్తో. చూడడానికి అయితే బాగానే ఉంది. అండ్ మీద గ్రిప్ చూసుకుంటే కూడా మనకు ఫ్లెక్సిబుల్గానే ఉంది. అండ్ మీద చూసుకుంటే బటన్స్ ఉన్నాయి మనకు, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, అండ్ ప్లే, పాజ్, కాల్స్ లిఫ్ట్ చేయడానికి. అండ్ ఒక నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది చిన్నది. సో హోల్ టైప్లో ఉంది కదా, మీరు చూడొచ్చు. అండ్ మైక్ కూడా ఉంది మనకు. కింద చూసుకుంటే మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుండి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 1 to 2 hours మధ్యలో మనకు ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇయర్స్ చూడడానికి మనకు ఇవి ఇన్ ఇయర్ ఫోన్స్, మన ఇయర్స్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఆడియో ఎఫెక్ట్ అయితే మనకు బాగానే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకైతే బాగుంది. అండ్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ మీద కూడా మీరు చూడొచ్చు, లెఫ్ట్ రైట్ అని ఇండికేషన్స్ కూడా మనకు బాగా ఇచ్చారు, L and R అని చెప్పేసి. నెక్స్ట్ మనం వైర్ చూసుకుంటే వైర్ మీద కూడా మనకైతే బ్రాండింగ్ ఉంది ఇక్కడ, బ్లిట్జుల్ఫ్ అని చెప్పేసి. వైర్ క్వాలిటీ కూడా మనకైతే బాగానే ఉంది. సో చూడడానికి సన్నగానే ఉంది వైర్, బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో నేను మొత్తం చుట్టేసాను. సో మొత్తం క్రష్ చేయడానికి ట్రై చేశాను. సో అయినా కూడా మనకైతే వైర్ అయితే ఎక్కడ కూడా చిక్కేం పడలేదు. సో మనకైతే వ్రింకిల్ ఫ్రీ ఉంది. అండ్ వైర్ క్వాలిటీ కూడా మనకైతే బాగానే ఉంది, మరీ చీప్ అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకు 3 buttons ఉన్నాయి కదా, సెంటర్ బటన్ని 3 seconds ట్యాప్ చేసి పట్టుకుంటే ఇయర్ ఫోన్స్ అనేవి మనకు ఆన్ అవుతాయి. అండ్ 6 seconds ట్యాప్ చేసి పట్టుకుంటే మనకు పేరింగ్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు ఫోన్లో చూడొచ్చు, బ్లూటూత్ ఆన్ చేయగానే BW-BTS2 అని వస్తుంది. మీరు దాని మీద ట్యాప్ చేయగానే మనకు ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఏం లేదు, చాలా సింపుల్. 3 seconds ట్యాప్ చేసి పట్టుకుంటే ఇయర్ ఫోన్స్ ఆన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 6 seconds ట్యాప్ చేసి పట్టుకుంటే మీకు పేరింగ్ అయితే అవుతుంది.
అవుతుంది. సో ఇక్కడ నేను సాంగ్స్ని అయితే ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సెంటర్ బటన్ని ట్యాప్ చేస్తే మనకు ప్లే అనేది అవుతుంది, అండ్ మళ్ళీ సెంటర్ బటన్ ట్యాప్ చేస్తే పాజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ రైట్ వాటిని యూజ్ చేసుకొని మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ వాల్యూమ్ డిక్రీస్ని అయితే చేసుకోవచ్చు. అండ్ వాటిని మీరు ట్యాప్ చేసి పట్టుకుంటే లెఫ్ట్ బటన్ని మీకైతే ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ రైట్ బటన్ని ట్యాప్ చేసి పట్టుకుంటే మనకు నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తుంది, మీరు చూడొచ్చు. ఈ విధంగా మీరు సాంగ్స్ని అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు ట్యాప్ చేసుకొని పట్టుకుంటే, అండ్ వాల్యూమ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ ప్లే పాజ్ కూడా చేయవచ్చు. వీటితో మనం కాల్స్ని లిఫ్ట్ చేసి కూడా మాట్లాడవచ్చు మధ్యలో బటన్ని ట్యాప్ చేసి పట్టుకుంటే. మనకు దీంట్లో మైక్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో లౌడ్గా ఉంది, మిడ్ స్లో హైస్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. వోకల్స్ కూడా క్లియర్గా వినబడుతున్నాయి. బేస్ కూడా మనకైతే చాలా బాగుంది, మరీ లో లేదు మరీ హై లేదు, మనకైతే సాటిస్ఫైబుల్గానే ఉంది. బేస్ లెవర్స్ కూడా ఇయర్ ఫోన్స్ అయితే సూటబుల్ అవుతాయి. అండ్ నాకు చాలా నచ్చింది ఏంటంటే దీంట్లో గ్రిప్. సో మనకు వర్కౌట్ చేసేటప్పుడు, జిమ్, జాగింగ్ ఇలాంటివి చేసేటప్పుడు మనకైతే చాలా యూజ్ అవుతాయి. మనం హెడ్ని ఎంత మూమెంట్ ఇచ్చినా కూడా ఇయర్ ఫోన్స్ అయితే మన ఇయర్స్ నుండి అయితే స్లిప్ అవ్వవు. సో గ్రిప్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది మనకు IP-X7 వాటర్ ప్రూఫ్. మీరు ఏమైనా వర్కౌట్ చేసేటప్పుడు మీకు స్వెట్ వచ్చినా కూడా మీ ఇయర్ ఫోన్స్కి అయితే ఏమవ్వదు. సో మనకు ఇది వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మీరు ఏమైనా జిమ్ చేసేటప్పుడు కానివ్వండి, ఏమైనా వాకింగ్, ఏమైనా జాగింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇయర్ ఫోన్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో వర్కౌట్ పర్పస్ అయితే ఇయర్ ఫోన్స్ బాగుంటాయి. అండ్ దీంట్లో మనకు నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. అంటే ఏమైనా కాల్స్ వచ్చేటప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారో చెప్పట్లేదు, బట్ కాల్ రింగ్ అవుతుంది అండ్ కాల్ నంబర్ని స్పెల్ చేస్తుంది. 984 ఈ విధంగా నంబర్ని అయితే స్పెల్ చేస్తుంది. ఇది కూడా నాకైతే కొంచెం నచ్చింది. సో ఓవరాల్గా దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, నెక్స్ట్ నాకు దీంట్లో నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ దీని సైజు. ఇవైతే మనకు కొంచెం పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే. మీ ఇయర్స్ చిన్నగా ఉంటే ఇవైతే మీకు ఫిట్ అయితే అవ్వవు. ఓన్లీ పెద్ద ఇయర్స్ ఉన్న వాళ్ళకే ఇయర్ ఫోన్స్ అనేవి సూటబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేను కొంచెం ఎక్కువసేపు సాంగ్స్ వినేటప్పుడు మోర్ దెన్ 1.5 hours 2 hours ఇలా వినేటప్పుడు నాకైతే కొంచెం హెవీగా అనిపించాయి ఇయర్ ఫోన్స్ అయితే, కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించాయి. సో ఎక్కువసేపు వినేటప్పుడు అయితే కొంచెం నాకు అన్కంఫర్టబుల్గా ఉండే. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఇంటర్నల్ మైక్ అయితే ఉంది, కాల్స్ అయితే మాట్లాడవచ్చు. ఇండోర్ కండిషన్స్లో మనకు మైక్ అయితే బాగానే వర్క్ అవుతుంది. మీరు అవుట్డోర్లో వెళ్ళేటప్పుడు అయినా ట్రాఫిక్లో, హెవీ ట్రాఫిక్లో కానివ్వండి, అయినా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు కాల్స్ మాట్లాడితే మాత్రం మీ వాయిస్ని అయితే సరిగా పిక్ చేయలేకపోతుంది. అవతల వాళ్ళకైతే మీ వాయిస్ అయితే క్లియర్గా వినబడదు. సో ఇండోర్లోనైతే మీరు కాల్స్ మాట్లాడవచ్చు, అవుట్డోర్లోనైతే మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ నాకు దీంట్లో నచ్చని విషయం గురించి మాట్లాడుకుంటే ప్రైజింగ్. యాక్చువల్ ప్రైస్ 2000 ఉంది. 2000 అయితే కొంచెం ఎక్కువ అనేది దీనికి, అందుకే వీళ్ళు దీన్ని డిస్కౌంట్లో పెట్టారు. 1700లో వస్తున్నాయి ఇయర్ ఫోన్స్ అయితే. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం వీళ్ళు స్పెషల్ కూపన్ అయితే ఇచ్చారు, 20% కూపన్ని. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని యూజ్ చేసుకొని అండ్ ఆ కూపన్ యూజ్ చేసుకొని మీరు పర్చేస్ చేస్తే మీకైతే 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే 1400 రూపీస్లో మీకైతే ఇయర్ ఫోన్స్ వస్తాయి. 1400 పెట్టి ఇయర్ ఫోన్స్ కొనవచ్చా అంటే కొనవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా స్పోర్ట్స్ వేర్ కోసము, జిమ్, వాకింగ్, జాగింగ్, ఏమైనా వర్కౌట్ కోసం ఒక మంచి ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే బ్లూటూత్వి ఇయర్ ఫోన్స్ అయితే మీకు సూటబుల్ అవుతాయి. చాలా బాగున్నాయి ఇయర్ ఫోన్స్ అయితే. నేను 10 days నుండి టెస్ట్ చేసి రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఓవరాల్గా మనకైతే ఇయర్ ఫోన్స్ 1400లో బెటరే ఉంటాయి. అండ్ ఈ గివ్అవే విన్నర్స్ నేను 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక అనౌన్స్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.